హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో పంచుకోబోతున్న టాపిక్ మైక్రోగ్రీన్స్. మైక్రోగ్రీన్సా? అదేముంది, మొలకలే కదా అనుకుంటే పొరపాటు పడినట్టే. మొలకలు మరియు మైక్రోగ్రీన్స్ ఒకటి కావు. మరి మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి? మైక్రోగ్రీన్స్ అంటే తక్కువ వయసు ఉన్న సూక్ష్మ ఆకుకూరలు, మొక్కలను మైక్రోగ్రీన్స్ అని అంటారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న స్పృహదాహానికి తోడై నగరాల్లో ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. వీటి కోసం మనము బాల్కనీల్లోనూ లేదా ఇళ్లలో ఒక గదిని ఉంటే చాలు, ఎంతో లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇవి మట్టి అక్కర లేకుండా నీటిల్లోనూ లేదా కోకోపిట్ను ఉపయోగించి వెడల్పాటి ట్రేలల్లో పెంచుకోవచ్చు. ఇవి చిన్న చిన్న మొక్కలు, ఉదాహరణకు బ్రకోలీ, ముల్లంగి, సన్ఫ్లవర్, బఠానీ, కొత్తిమీర, మెంతాకు లాంటివి వీటిల్లో పెంచుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే మొలకెత్తి పలు విటమిన్లు, ఖనిజాలతో పోషకాలు గనులుగా మారుతున్నాయి. వీటిల్లో తెగులు బెడద తక్కువ. పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది నాణ్యమైన విత్తనాలు మరియు గదిలో గాలి వెలుతురు తగినంత ఉండేలా చూసుకోవడం. ఒకవేళ తగినంత వెలుతురు లేదనుకుంటే LED లైట్ను వాడుకోవచ్చు. ఇవి పెంచుకోవడానికి పెద్ద ఖర్చేం అవసరం లేదు. అదేవిధంగా మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి కావాల్సిన సెట్లను, మొక్కలను, కావాల్సిన పోషకాలు కలిపిన ద్రవణాలను ఎన్నో సంస్థలు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఇలా ఇళ్లలో పండించిన మైక్రోగ్రీన్స్ని హోటల్కి, సూపర్ మార్కెట్లోకి సరఫరా చేసుకోవచ్చు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అభిప్రాయంలో మైక్రోగ్రీన్స్ ఆర్ విత్ మైక్రో బెనిఫిట్స్.